దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జూలై 27వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యములు 27 అధ్యాయము 1 నుండి 25 వచనాలలో దేవుని యొక్క వాగ్దానం. 23వ వచనము అపోస్తులైన పౌలు గారితో దేవుని యొక్క దూత తెలియజేస్తున్న మాట: భయపడకము, నువ్వు కైసరు ఎదుట నిలబడతావు. ఈ ఓడలో ఉన్న వారందరికీ ఏమీ జరగదు, అంటే వారు తల ఇంట్రుకలో ఒక్కటి కూడా రాలదు, వారిని నీకు అప్పగించి ఉన్నాను. ప్రధానముగా మరి భయపడకము. సహజంగా ప్రతి మానవుడికి భయం అనేది వస్తుంది. అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించినందుకు ఆనాటి ప్రభుత్వము, రోమా ప్రభుత్వము అతన్ని ఖైదీ చేసి మరి ఆయా అధికారుల దగ్గర నుంచి చివరికి కైసర్ దగ్గరికి ఓడలో తీసుకొని వెళ్తున్నారు. ఆ ఓడలో దాదాపు 276 మంది ఉన్నారు. ఖైదీలు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ఓడ నాయకుడు ఉన్నాడు. ఇలాగా సైన్య అధికారి 276 మందితో వెళ్తున్న ఈ ఓడలో మరి తుఫానులో దగ్గరగా 14 రోజులు సూర్యునైనను అలాగనే నక్షత్రములను చూడక ఆ యొక్క తుఫానులో చిక్కుకున్న వారితో ప్రభువు పౌలు గారి ద్వారా పౌలుకి తెలియజేస్తూ వారికి ధైర్యపరుస్తున్నాడు. అవునండి, సహజంగా భయం అనేది వస్తూ ఉంటుంది. అయితే కీర్తన గ్రంథము 34వ అధ్యాయము మరి 4వ వచనములోను, మీ దేవుని యొద్ద విచారణ చేయము, ఆయన నీకు కలిగిన భయములన్నిటిలో నుండి విడిపిస్తాడు, తప్పిస్తాడు. నీతిమంతులకి శ్రమలు వస్తాయి, తప్పించబడతారు. అయితే వాళ్ళు మొరపెట్టగా ఈ సమస్యలో పౌలు గారు దేవుడికి మొరపెడుతుంటే దేవుడు తన దూత ద్వారా భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను. అవునండి, నీవు భయానికి మందు ఒకటే, నమ్మకం. ప్రార్థన చేస్తే దేవుడే సహాయం చేస్తాడు. యాయిరు కుమార్తె చనిపోయింది అని ఇంటి దగ్గర నుంచి వర్తమానం వచ్చినప్పుడు ప్రభు ఒక్కటే చెప్తున్నాడు: వారి మాట లక్ష్య పెట్టక నమ్మకము ఉంచు, నమ్మకం మాత్రం ఉంచు. అవును, మనం నమ్మకం ఉంచితే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 36వ వచనం, యాయిరు నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకం దేవుని మీద. 1 కొరింథీ 2:5వ వచనంలో మరి విశ్వాసం అంటే దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోవటం. చనిపోయిన తన కుమార్తెను బ్రతికించుకున్నాడు నమ్మకం ద్వారా. భయపడక నమ్మకం ఉంచి దేవుని మీద అనుకుంటూ అడుగుతుండు, దేవునికి సహాయం చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 11వ వచనము, ఈ యొక్క ఓడ ఆయా ప్రాంతాలు ఆగుతున్నప్పుడు ఒక చోట ఆగినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు సేవకుడు. ఏమని? ఇది శీతాకాలము, ప్రయాణానికి అనుకూలము కాదు, కొంచెం ఆగుదామంటే ఓడ నాయకుడు మాటే విన్నారు, కానీ మరి తన మాట వినలేదు, తన హెచ్చరిక వినలేదు. అవును, చాలామంది వాక్యము ద్వారా హెచ్చరించబడినప్పుడు ఆ హెచ్చరికను ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు. అందువల్లే శ్రమలు వస్తున్నాయి. అవును, దేవుడు వాక్యం ద్వారా నుంచి హెచ్చరిస్తాడు. మరి ట్రాన్స్ఫారం దగ్గర, కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫారం దగ్గర ఈ యొక్క కరెంటును పట్టుకుంటే అపాయము అని హెచ్చరిక రాస్తారు. లేదు, నేను పట్టుకుంటాను అంటే ఎముకలే మిగులుతాయి. చాలామంది ఏంటంటే దేవుడి హెచ్చరికను తృణీకరిస్తున్నారు. ఇలాగ హెచ్చరికను తృణీకరించే అనేక మంది మరణాన్ని కొని తెచ్చుకున్నారు. లోతు భార్య మరి సొదొమ గొమొర్రా వైపే చూసింది, కానీ దేవుని యొక్క దూతలు చెప్పిన మాట మీద వెనకకు తిరగొద్దు అంటే తిరిగి ఉప్పు స్తంభమైంది. దేవుడు ఆజ్ఞ మీరితే పాపం. జాగ్రత్త, ఈ శ్రమలు వస్తాయి, ఎప్పుడు నమ్మకం ఉంచు. చివరిగా 25వ వచనము,
ఈ అపోస్తలుడైన పౌలు గారు ఓడలో ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాడు, గత రాత్రి నాతో మాట్లాడిన దేవదూత చెప్పిన ప్రకారం జరుగుతుంది. ఓడలో ఉన్నవారు ఎవరికి ప్రాణాపాయం లేదు. మీరు ప్రాణాలు పోతాయని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఆ ఓడలో సరుకులన్నీ తీసివేశారు, సముద్రంలో వేశారు, కానీ ఓడ తేలిక కాలేదు. కానీ దేవునికి దూత చెప్పినట్టుగా నేను నమ్ముచున్నాను కనుక ఆ ప్రకారం జరుగుతుంది. అవును, మరీ కూడా మరి నేను ఎలా గర్భవతి అవుతాను పరిశుద్ధాత్మ ద్వారా అని చెప్పిన అప్పుడు మరి వెంటనే నమ్మింది. లూకా సువార్త 1:38 ప్రభు దాసురాలను నువ్వు చెప్పినట్టు నాకు జరుగును గాక, ఆ ప్రభు చెప్పినట్టుగా నాకు జరుగును గాక. ఎప్పుడైతే ప్రభుని ఆహ్వానిస్తామో నా జీవితంలో నువ్వే జరిగించు ప్రభా అని చెప్తే ఆ ప్రకారం జరిగింది. ఆయన చెప్పినట్టు నడుచుకుంటే మనము జాగ్రత్తగా దీవించబడతాం. ఎప్పుడైతే మరియమ్మ గారు చేశారో స్త్రీలలో ఆశీర్వదించబడింది. దేవుడు చెప్పినట్టు చేయటానికి అనుమతి ఇవ్వు, అది నీ జీవితంలో కూడా జరుగుతుంది. నేడే ఆ విధంగా జీవించు, అద్భుతాన్ని చూస్తావు. దేవుడి మాటలు దీవించును కాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మేము నమ్మకాన్ని ఉంచాలని భయపడకుండా ఆయన ఎల్లప్పుడూ నాయన నీ మాటల ప్రకారం మేము జీవించాలి. వింటున్న వారికి మీరే సహాయం చేయండి, వారిని బలపరచండి నాయన. భయపడకుండా నీ మీద ఆధారపడినట్లుగా సహాయం చేయమని, నీ గొప్ప కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని సహాయం చేయండి అయ్యా. దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాను అయ్యా. ప్రతి బిడ్డని బలపరచునని, వింటున్న వారికి నీ మీద ఆధారపడితే ప్రాణము నుంచి తప్పించేది యెహోవా వశమని వాక్యం సెలవిచ్చినట్టుగా బిడ్డల్ని బలపరిచి స్థిరపరచమని సహాయం చేయమని, ఎల్లప్పుడూ నీ మాట ప్రకారం జీవించినట్లుగా మా జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.